శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. మా ఆది ఆస్థాలను చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా నివసిస్తూ నా ఆస్ట్రాలజీని వింటూ చూస్తూ ఉన్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 27 ఏప్రిల్ నుంచి 3 మే 2025 వరకు కూడా 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని కన్సల్ట్ చేయొచ్చండి. ముఖ్యంగా డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ 3 ఉండాలి. ఉంటే తప్పకుండా మనం చేద్దాము. మీకు నేను చెప్పిన నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ సర్కిల్లో పంపించండి. ఇప్పుడు మనం మేషరాశి గురించి తెలుసుకుందామండి. మేషరాశిలోనే మీ రాశిలోనే రవి ఉన్నాడు. చాలా స్పీడ్గా ఉంటారు మీరు. స్పీడ్గా ఉండడము, తెలివిగా ఉండడము, ప్రతి పనిని ధైర్యంగా చేస్తుంటారు. అన్ని పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతం చేస్తుంటారు. మీకు కష్టపడ్డందుకు, శ్రమ పడ్డందుకు ఫలితం తగ్గుతుంది. అంతేకాదండి, ఒక విషయం చెప్పాలి మీకు. ఇప్పుడు మీకు గురుచంద్రులు కాంబినేషను 29-30 తారీఖులో ఉన్నారు. సెకండ్ భావంలో గురుచంద్రులు ఉన్నారంటే గజకేసరి యోగం. గజకేసరి యోగంలో అంటే మేషరాశి వాళ్ళకి ధన సంపాదన బ్రహ్మాండంగా ఉంటుంది. అందులో రచనా సాంగత్యం ఉంటుంది, రచనా సామర్థ్యం మీకు బాగా ఉంది. అంటే రచయితలుగా మీరు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. గొప్ప వ్యక్తులుగా మీరు బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. అంతేకాకుండా చూసారా, 12th భావంలో కూడా మీకు శని శుక్రులు ఉన్నారంటే శని శుక్రులు కాంబినేషన్ అన్నా, ఈ గురుచంద్రుల కాంబినేషన్ ఉన్న రచయితలకి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు అని ఖచ్చితం. ధనయోగం కూడా బాగుంటుందండి. అంతేకాకుండా మీరు గొప్ప వ్యక్తులుగా మీరు నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది. గొప్ప వ్యక్తులుగా ఉంటారు మీరు. అంతేకాకుండా ముఖ్యంగా 29-30 తారీఖుల్లో ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉండి మీకు బాగా ధనం రావడానికి అవకాశాలు ఉన్నాయండి. అంతేకాకుండా విదేశీ పర్యటన కూడా మీరు చేయబోతున్నారు. విదేశీ పర్యటన ఎందుకు చేస్తారు? అందుకేం లేదండి, గురు ప్రభావం వలన అండ్ 12th హౌస్ లాడ్ అవ్వడం వలన విదేశీ పర్యటన చేస్తారు. మీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అంటే ప్రోగ్రామ్స్ అంటే అర్థం ఏంటంటే, మీరు సింగర్స్ మీరు అలాగే సంగీతంలో కూడా ఉంటారు. అంటే మీ కళారంగంలో మీరు ఉన్నారు. ఆ ప్రోగ్రామ్స్ రీత్యా మీరు విదేశాలు వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ చిన్న ఇబ్బంది ఏంటంటే, మీ రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు 4th భావంలో నీచ స్థితిలో ఉన్నాడు. అంతే కదా, మీ రాశ్యాధిపతి నీచ స్థితిలో ఉన్నప్పుడు నేమ్ అండ్ ఫేమ్ అంటే చాలా కష్టపడవలసి వస్తుంది. కష్టపడుతున్నారు కూడా మీరు. ఎప్పుడు నిరంతరం ప్రయాణాలు కూడా చేస్తూనే ఉంటారు. ఇక్కడ ఏంటంటే, మీకు 4th భావంలో కుజుడు ఉండడం వలన తల్లిగారి యొక్క ఆరోగ్య పరిస్థితి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. అందరికీ కాదండి, మీ జాతకాల మీద ఆధారపడి ఉంటుంది. ఇది ఓన్లీ తెలుసుకోవడం మాత్రమే మనం చెప్తున్నాం. ఈ ఆస్ట్రాలజీ అనేది నాలెడ్జ్ కోసమే చెప్తున్నాం. అంతేగాని ప్రతి ఒక్కళ్ళకి చెప్పి అయ్యే బాబోయ్ భయపెడుతున్న మాత్రం కాదు. ఈ కుజుడు ఉండడం వలన, కుజుడు నీచ స్థితిలో ఉండడం వలన కొద్దిగా ఈ భూముల విషయంలో ఉన్న వాళ్ళకి భూములు తగాదాలు వస్తాయండి. భూములు తగాదాలు రావడం అంటే చిన్న ఇబ్బందులు కలగడము, భూముల విషయంలో చిన్న ప్రాబ్లమ్స్ రావడం ఎన్ని అంటాం కదా, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అంతేకాకుండా మీకు భూములు కానీ, వాహనాలు కానీ ఇవన్నీ కొనుగోలు చేసే వాళ్ళకి మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందండి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా అంత కలిసి వచ్చే సమయాన్ని మాత్రం కాదు. చదువు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. అలాగే సంగీతంలో ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళకి కష్టపడితే కానీ విజయం సాధించలేరు. ఏదేమైనా మీకు 5th హౌస్ లార్డ్ అనుకుంటాం కదా, మీ రాశిలోనే ఉన్నాడు. అంటే సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరండి. పుత్ర సంతాన యోగం వలన అద్భుతంగా ఉంటుంది. పుత్రిక సంతానం వలన మరింత అద్భుతంగా ఉంటుంది. అది పెద్ద విషయం, బ్రహ్మాండం. అంతేకాకుండా కళారంగంలో ఉన్న వాళ్ళు కూడా ఈ పంచమస్థానం చూస్తాం కాబట్టి బ్రహ్మాండంగా ఉంది. కొంతమందికి రాజకీయ పదవులు కూడా వస్తాయండి. పంచమస్థానం రాజకీయ పదవులు కూడా చూస్తాం. అలాగే వేదశాస్త్ర పండితులు కూడా మేము పంచమస్థానం చూస్తాం. అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. అంతే స్టాక్ మార్కెట్లో మీరు ఉన్నారు కదా, స్టాక్ అండ్ షేర్స్ ఉన్నారు కదా, స్పెక్యులేషను, మిమ్మల్ని ఆడమని మాత్రం చెప్పరండి. కాకపోతే ఉన్న వాళ్ళకి చెప్తే సలహా ఏంటంటే, మీరు ఖచ్చితంగా మీకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ పెరుగుతుంది. అంతేకాకుండా కేతు 6వ భావంలో ఉండడం వల్ల సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుందండి మీకు. అంటే మేనమామలు చాలా అద్భుతంగా ఉండడము, శత్రువుల వలన ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చాలా హ్యాపీగా ఉండడము, అనారోగ్య సమస్యలు ఆమడ దూరంలో మీకు ఉండడము ఉంటాయండి. మీకు సేవకా జనం ఉంటారు, మీకు అదృష్టవంతులుగా. అలాగే ఆరోగ్యవంతులుగా ఉండడానికి కారణం కూడా కేతువే. ఈ కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కూడా మీరు విజయం సాధిస్తారు.
వివాహాది శుభకార్యాలు ఖచ్చితంగా మీట జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ధర్మకార్యాలు, మంచి మంచి కార్యక్రమాలు, విహారయాత్రలు బ్రహ్మాండంగా చేస్తారు. ఈ సప్తమ స్థానాన్ని మనం ఏమనుకుంటాం, కళత్ర స్థానం అని, విజయస్థానం అని అంటాం కదా. ఖచ్చితంగా మీకు సక్సెస్ఫుల్గా ఉన్నారు. అందుకని కొత్త కొత్త వెంచర్స్ కూడా మీరు స్టార్ట్ చేస్తారు. కొత్త కొత్త భాగస్వాములు కూడా చేర్చుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. బ్రహ్మాండంగా ఉంటుంది. అంతేకాకుండా తలవంతనంగా వచ్చే ధనయోగం మీకు బాగుంటుంది. అలాగే కోర్టు సంబంధించిన అంటే లా రిలేటెడ్ సంబంధించిన వాటిలో మీరు విజయం సాధిస్తారు. ఒక పక్కన ఆరోభావంలో కేతు ఉండడము, అలాగే అష్టమ స్థానానికి గురుదృష్టి ఉండడం వల్ల లా రిలేటెడ్ కోర్టులను అలా చెప్పకూడదు కానీ బాగోదు. కోర్టు సంబంధించిన వ్యవహారాలు అంటే లా సంబంధించి అనుకుందాం. లా రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో మీకు ఫేవరబుల్గా రిజల్ట్స్ వస్తాయండి. అసలు ఆ కోర్టు సంబంధించి మనం వెళ్ళొద్దు, మనకు అటువంటి మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ఉందాం. సో మీకు సక్సెస్ఫుల్గా ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్యవంతులుగా ఉంటారు మీరు. మీ అత్తగారికి సంబంధించిన ఆస్తి కూడా అంటూ ఉంటాయి. ఆ ఆస్తిపాస్తులు కూడా మీకు కలిసి రావడానికి అవకాశం ఉంది. అంటే మీ పూర్వీకి సంబంధించిన ఆస్తిపాస్తులు రావడానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ చిన్న ఇబ్బంది ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్ కోసం విదేశాలు వెళ్ళే వాళ్ళకి లేట్ అయిపోతూ ఉంటుంది, ఆలస్యం అవుతుంటుంది. అంతేకాకుండా మీరు ఒక యూనివర్సిటీ అనుకుంటారు, ఆ యూనివర్సిటీలో మీకు రాదు. ఎందుకంటే అది రాదు అంటే కొద్దిగా ఆలస్యం అయిపోవడమో, లేకపోతే మీరు దాన్ని కావాలని వదిలేసుకోవడమో, తర్వాత విదేశాలు వెళ్ళడానికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండడమో జరుగుతుంది. ఎందుకంటేనండి 9th హౌస్కి శని దృష్టి ఉండడమే కారణం. చూడండి, మీరు విహారయాత్రలు లేకపోతే కొన్ని పుణ్యక్షేత్ర దర్శనాలు కూడా ఆలస్యం అయిపోతూ ఉంటాయి, చేయలేరు. కానీ చేద్దామని మీ దగ్గర డబ్బులు కూడా సమకూర్చుకుంటారు. బ్రహ్మాండంగా ధనం బాగుంటుంది, అంత డౌట్ లేదు. విదేశాలు వెళ్ళడానికి కూడా డబ్బులు బాగా మీకు పర్ఫెక్ట్గా డబ్బులు లోటు ఉండదు. కానీ ఆటంకాలు మాత్రం ఎదురవుతూ ఉంటాయి, స్లో అయిపోతూ ఉంటుంది అనమాట. మీ బిజినెస్లో కూడా అంతే కదండి. ఈ ఫార్మా రంగంలో కానీ, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో కానీ, కోల్ సంబంధించిన వాటిలో కానీ, అలాగే సాఫ్ట్వేర్ సంబంధించిన అంటారు సరే, వాటిలో వ్యాపారాలు కొద్దిగా స్తబ్దతగా ఉంటాయండి. అంటే డెవలప్మెంట్స్ తక్కువ. కానీ మీ ఉద్యోగ విషయంలో మాత్రం ఏమాత్రం ఇబ్బంది పడరండి. ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తాను, మీకే ఏమాత్రం ఇబ్బంది పడరు. ఎందుకంటే గురు ప్రభావం చాలా బాగుంది కాబట్టి బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, అలాగే ఎడ్యుకేషన్ సంస్థలో ఉన్న వాళ్ళకి, అలాగే డాక్టర్స్ వృత్తులు అంటాం సరే, డాక్టర్స్ కూడా అద్భుతంగా ఉంటుందండి వాళ్ళకి. అలాగే అడ్వకేట్స్ అంటాం సరే, ఎందుకంటే దశమ భావానికి గురుదృష్టి ఉండాలి. సో ఉండడం వల్ల చాలా అద్భుతంగా ఉంటుందండి. కాకపోతే ఏంటంటే మీకు వచ్చిన ధనాన్ని వచ్చినట్టు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. మరి అదేంటో తెలియదు. ఎందుకంటే డబ్బులు బాగా వస్తాయి. 10th హౌస్ లార్డ్ వ్యయభావంలో ఉండడమే కారణం. శనీశ్వరుడు వ్యయభావంలో ఉన్నాడు కాబట్టి కొద్దిగా మీకు ఖర్చులు అధికంగా ఉంటాయండి. ఇలా చెప్పుకుంటే చాలా ఉంది. సరే, ఒక విషయం లాస్ట్ ఏంటంటే, మనం బుధ శుక్రులు శని రాహువులు మీకు 12వ భావంలో ఉన్నారు. ముఖ్యంగా శని రాహువులు 12వ భావంలో చాలా తప్పండి. ముఖ్యంగా ఏలినట్సరి ప్రభావం మీకు స్టార్ట్ అయిపోయినట్టే. అది కూడా ఆ ప్రభావంతో రాహు కూడా తోడవడంతో పంట పొలాల్లో నష్టాలు, గృహంలో పీడ, పశు నష్టము, శారీరక శ్రమ, ఇవన్నీ అంటాం కదండి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ మీకు చుట్టుముడుతూ ఉంటాయి. భయపడాల్సిన అవసరం ఏం లేదండి. మనం రెమెడీ చెప్పుకుందాం. మనం ఏం మనకి భయపడతాం. బుధ శుక్రులు కూడా మీకు 12వ భావంలో ఉన్నారండి. మీకు 3rd హౌస్ లార్డ్ అండ్ 6th హౌస్ లార్డ్ బుధుడు నీచ స్థితిలో ఉన్నప్పటికీ శుక్రుడు ఎగ్జాల్టేషన్ ఉండడం వలన నీచభంగ రాజు అయిపోయి మీకు యోగిస్తున్నాడు. అంటే విదేశాలకు వెళ్ళడము, బాగా ధన సంపాదన చేసుకోవడము, కీర్తి ప్రతిష్టలు సంపాదించుకోవడము, చెరువులు, బావులు, ధ్వజస్తంభాలు, గుళ్ళకి గోపురాలకి ధనం విషయంలోనూ మంచి మంచి కార్యక్రమాలకి మీరు డబ్బులు ఖర్చు పెడతారు. అది డౌట్ లేదు. ఖచ్చితంగా మీరు చూసుకోండి జాతకాల్లో అలాగే ఉంటుంది ఈ వారం మొత్తం కూడా. సో ఈ విధంగా నేను చెప్పుకుంటే చాలా ఉందండి. ముఖ్యంగా మనం పూజించవలసిన, మనం అంటే మేషరాశి వాళ్ళు పూజించవలసిన దేవుడు లక్ష్మీ నరసింహస్వామి. ఆయన పూజలు చేసుకోవడం వలన అద్భుత సింహాచల లక్ష్మీ నరసింహస్వామి అంటాం కదండి. 30వ తారీఖుని మనకి సింహాచల నరసింహస్వామి యొక్క నిజరూప దర్శనం. ఎంత అద్భుతం అండి. ఆయన పూజిద్దామండి మనం. ఆయన పూజించడం వలన దోషాలు, అంటే గ్రహాల వల్ల వచ్చే దోషాలు మీ కాంపౌండ్ వాల్ దాటి లోపలికి రాకుండా భగవంతుడు కాపాడుతాడు. అంతేకాకుండా ధైర్యాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు లక్ష్మీ నరసింహస్వామి. అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉండడానికి కూడా అద్భుతమైన ప్రతిభ కనపరచడానికి కూడా స్వామే కారణం అవుతాడు ఆయన. ఇప్పుడు మనం 12 రాసుల వారికి రెమెడీస్ అంటే ఏమి చేసుకుంటే, ఏ పూజలు చేసుకుంటే, ఏది చేసుకుంటే మనం అభివృద్ధిలోకి వెళ్ళగలము, అలాగే గ్రహాల వల్ల వచ్చే దోషాలు పరిహారం అవ్వగలము అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ముఖ్యంగా ఏంటంటే ఈ వారం మొత్తం కూడా మేషరాశి నుంచి మీనరాశి వరకు చెప్తున్నానండి. అన్ని రాశుల వారికి శ్రద్ధగా చెప్పేది ఏంటంటే, మీనరాశి దగ్గర నుంచి కన్యా రాశి వరకు కూడా రాహుకేతుల మధ్యలో
ప్లానెటరీ పొజిషన్ అంటే గ్రహాలన్నీ బంధింపబడి ఉన్నాయి. అంటే సర్పదోషంలో మీరున్నారు అని తెలుస్తుంది. మీరున్నారంటే మనందరం అని అర్థం. అంతేకాకుండా కుజుడు కూడా సర్పానికి సంబంధించిన ఆయన కాబట్టి ఆయన కూడా నీచ స్థితిలో ఉండిపోయాడు. అంటే ముగ్గురు, రాహు, కేతువు, కుజుడు, ఈ ముగ్గురు కూడా సర్ప సంబంధించిన వాళ్ళు కాబట్టి సర్పదోషంలో ఇరుక్కుపోయాం మనం. అంటే అందరం. సో అంటే అలా వల్ల ఏంటి ప్రయోజనాలు ఏంటంటే బ్యాడ్ ఇంపాక్ట్స్ ఏంటంటే జనరల్గా మనం ముందుకు వెళ్ళలేకపోతుంటామండి. అన్నీ ఇబ్బంది కలుగుతుంటాయి. చిల్డ్రన్ పుట్టిన వాళ్ళకి పిల్లలు లేకపోవడము, లేకపోతే ఎప్పుడు గొడవలు గోళలతో ఉండడము, భార్యాభర్తలు దూరం అయిపోతూ ఉండడము, ఇలా నా ఇవన్నీ చెప్పడం ఎందుకని వద్దు, అవన్నీ మనం పక్క పెడదామండి. ముఖ్యంగా ఈ రాహుకేతువులకి సంబంధించిన పూజలు చేసుకుందాం. రాహుకేతులు ఏం చేద్దాం? శ్రీకాళహస్తిలో వీలుంటే అక్కడ వెళ్ళి స్వామివారికి రాహుకేతువులకి సర్ప సంబంధించిన వారు కాబట్టి అక్కడ పూజలు చేయించుకోవడం వలన, అలాగే కాళహస్తీశ్వరుని పూజించడం వలన శివుడు, అమ్మవారు, పార్వతీ అమ్మవారి ప్రభావం ఉంటుంది కదండి, చేయించుకోవడం వలన, అలాగే కుజుడు ప్రభావం, కుజ దోషం ఉంటే చాలా దోషాలు ఉంటాయి కదా. కుజుడు నీచలో అంటే రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి పెద్ద దెబ్బ. వాళ్ళందరికీ కూడా ఏంటంటే వీలుంటే మోపిదేవి వెళ్ళి విగ్రహ ప్రతిష్ఠ, నాగ ప్రతిష్ఠ చేయించుకోవడం వలన, లేదా మన ఇంట్లోనే సుబ్రహ్మణ్య స్వామి చాలా పూజించడం వలన అయితే మన ప్రాంతాల్లోనే సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు ఉంటాయి. అక్కడ వెళ్ళి అభిషేకాలు కానీ, వీలుంటే కళ్యాణాలు కానీ, లేకపోతే ఇది శ్రీశైలంలో బ్రహ్మరామం వారి యొక్క సుబ్రహ్మణ్య స్వామి గుడి కూడా ఉంది. సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేస్తారు ఉంటాయి, నేను చూశాను, విన్నాను కూడా, చేయించుకున్నాను కూడా. కళ్యాణాలు అక్కడ చేయించుకున్నా, ఎక్కడ వీలుంటే అక్కడ సుబ్రహ్మణ్య స్వామి యొక్క నీచత్వం పోకట అంటే మన శుభఫలితాలు రావాలంటే అలా చేసుకోవడం వలన మంచి ఫలితాలు వస్తాయి. అంతేకాదండి ఈ నెలలో కూడా 28 నుంచి అనుకుంటా వైశాఖ మాసం స్టార్ట్ అవుతుంది. వైశాఖ మాసంలోనే మనకి విద్య అంటారు కదా, అక్షయ తది అంటాం కదా. ఆ అక్షయ తదియ రోజునే మనకి 30వ తారీఖుని నరసింహస్వామి వారి యొక్క నిజరూప దర్శనం మనకు కలగబోతోంది. నరసింహస్వామిని దర్శనం చేసుకోవడం వల్ల ఆయనకి వస్త్రాలు సమర్పించడం కానీ, ఆ రోజు అన్నదానం కానీ, అదే మనకి ఏ విధంగా తాహత ఉంటే ఆ తాహ తగ్గట్టుగా కొంతమందికి జలదానం చేస్తూ ఉంటారు, విష్ణులోక ప్రాప్తి అంటాం. ఇలా చేసుకోవడం వలన మన గ్రహాలలో వచ్చే దోషాలన్నీ పరిహారం అవడానికే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. ఒక అద్భుతంగా ఉంది. పైగా ఈ రాహుకేతుల మధ్యలోనూ కుజుడు సంబంధించింది, లక్ష్మీనరసింహ స్వామి మర్చిపోయిన ఆ రోజు అక్షయ తది అంటాం కదండి. అక్షయ తది అంటే మా తృతీయ దాన్ని ఆ రోజు ఏం చేస్తే అది అక్షయంగా పెరుగుతుంది అంటాం కదా. బంగారం కాదు కానీ జనరల్గా మనం చేసే పుణ్యాలు ఏంటి, ఏ రకమైన పుణ్యాలు చేసుకోవాలి? జలదానం కానీ, అన్నదానం కానీ, వస్త్రదానం కానీ, ఇట్లా అనేక రకాల రూపాయల దానాలు ఉన్నాయి కదా, మంచి మంచి దానాలు. అలా చేయడం వల్ల అక్షయంగా మీకు బ్రహ్మాండంగా పుణ్యం పెరుగుతుంది కదండి. ఆ పుణ్యం వల్ల సంతానం పెరుగుతారు. మీ వలన మీరు చేసే పుణ్య కార్యక్రమం వలన మీ ముందు తరాల వాళ్ళు, మీ వెనకాల తరాల వాళ్ళు, మీతో సహా మంచి లోకాలకు వెళ్తారని శాస్త్రం చెప్పట్లేదా? అది అక్షయ తది వలన చేసే ఫలితం. అక్షయ తది వల్ల బంగారం కొనుక్కోవద్దని నేను చెప్పనండి. బంగారం కొనుక్కోవడం మరీ మంచిది, లక్ష్మీదేవి. కాకపోతే అంటే మనకు అక్షయంగా బాగా డెవలప్ అవ్వాలంటే ఈ కార్యక్రమాలు చేసుకుంటే, ఈ కార్యక్రమాలు అంటే చెప్పే కదా, జలదానాలు, అన్నదానాలు, వస్త్రదానాలు. కొంతమంది అయితే బంగారం కూడా ఎప్పుడో దానం చేసినట్టు బంగారం అంటే అది ఇష్టం అంటే అది ఇష్టం. బట్ జలదానం మోస్ట్ ఇంపార్టెంట్. అది చేసుకోవడం వల్ల అన్ని రంగాల్లోనూ అన్ని గ్రహాల యొక్క ప్రభావము చెడు లేకుండా అన్ని రాసుల వాళ్ళకి, మనందరికీ కూడా, అంటే అన్ని రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా శుభాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఈ రాహుకేతువుల మధ్యలోనూ కుజుడు కూడా సర్పదోషంలో ఉండడం వల్ల ఈ రాష్ట్రాల మధ్య, దేశాల మధ్య కొద్దిగా మనస్పర్ధలు, చికాకులు, గొడవలు, రాజకీయ నాయకులకు సంక్షోభం ఇవి కొన్ని ఉంటాయి కదా, అవి జరగడానికి అవకాశం ఉంది. అందుకనే ఏం చెప్పినటువంటి రెమెడీ చేసుకుంటే అందరూ అందరూ సౌఖ్యంగా, అందరూ అద్భుతంగా ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.